నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను నారారెడ్డి. కౌంటింగ్ ప్రక్రియ త్వరగా పూర్తి చేసేందుకు ఫలితాలను రౌండ్ల వారీగా ఎప్పటికప్పుడు ఈసీఐకి మీడియాకు తెలియజేసేందుకు చేస్తున్న ఏర్పాట్లలో ఎలాంటి లోపం ఉండకూడదని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రమైన ఒంగోలు శివారులోని రైజ్ ఇంజనీరింగ్ కాలేజీని కలెక్టర్ సందర్శించారు. కౌంటింగ్ దృష్ట్యా పూర్తి కావస్తున్న ఏర్పాట్లను ఆయా నియోజకవర్గాల వారీగా కలెక్టర్ పరిశీలించారు. ఓట్ల లెక్కింపునకు అనుగుణంగా టేబుళ్లు వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసేందుకు కంప్యూటర్ల ఏర్పాటు, కౌంటింగ్ గదిలోకి సిబ్బంది, ఏజెంట్లు ప్రవేశించేలా వేరువేరుగా బారికేడ్ల ఏర్పాటు, కౌంటింగ్ గదిలో జరిగే ప్రక్రియను మొత్తం వివిధ కోణాల్లో పర్యవేక్షించేలా సీసీ కెమెరాల ఏర్పాటు తదితర అంశాలను కలెక్టర్ ప్రత్యేకంగా పరిశీలించి సంబంధిత ఆర్ఓలకు సూచనలు చేశారు, ఆదేశాలు జారీ చేశారు. వీవీప్యాడ్ స్లిప్లను లెక్కించేందుకు కూడా అవసరమైన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. కౌంటింగ్ విధులు నిర్వహించేలా సిబ్బంది, ఏజెంట్లకు స్నాక్స్, భోజనం వంటి సదుపాయాలను సంబంధిత ఫ్లోర్లోనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ దిశగా ఏర్పాట్లు చేయడంతో పాటు అన్ని ఫ్లోర్లలోని టాయిలెట్లను శుభ్రం చేయించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట సంతనతలపాడు ఆర్ఓ జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, మార్కాపురం ఆర్ఓ రాహుల్ మీనా, డిఆర్ఓ ఆర్ శ్రీలత, పోస్టల్ బ్యాలెట్ల నోడల్ ఆఫీసర్ విశ్వేశ్వరరావు, ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల ఆర్ఓలు పాల్గొన్నారు. He has to only release. You got somewhere here. One more. పొగాకు ప్రజారోగ్యానికి హాని కలిగిస్తుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సురేష్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఒంగోలులోని జీజీహెచ్ ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ పొగ తాగడం వల్ల, గుట్కా నమలడం వల్ల రక్తనాళాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు. చిన్నపిల్లలు కూడా సిగరెట్ తాగుతూ వారి ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నారని తెలిపారు. పొగాకు వాడటం వల్ల కలిగే దుష్పరిణామాలను ప్రజలకు వివరించి వాటికి దూరంగా ఉండేలా చూడాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సురేష్ కుమార్ కోరారు. కార్యక్రమంలో ఎన్సీడీ ప్రోగ్రామ్ ఆఫీసర్ భగీరథ దేవి, డిస్ట్రిక్ట్ ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ అనిల్, నర్సింగ్ స్కూల్ సూపరింటెండెంట్ సువార్తమ్మ, సైకాలజిస్ట్ శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ కమ్యూనిటీ మొబిలైజర్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సురేష్ కుమార్, ఎన్సీడీ ప్రోగ్రామ్ ఆఫీసర్ భగీరథ దేవి పొగాకు వ్యతిరేక బ్యానర్పై సంతకాలు చేశారు. పొగాకు ఉత్పత్తుల వినియోగము నుండి రక్షించుటకు అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మే 31న టొబాకో డే అయిన బదులుగా యాంటీ టొబాకో డే అని అనుకుంటాము. సో పొగాకు అంటేనే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది సిగరెట్లు, బీడీలు, చోటలు, తర్వాత గుట్కాలు, ఇవన్నీ. అంటే పొగాకు ఉత్పత్తుల వలన మనందరి ప్రజల ఆరోగ్యం బాగా దెబ్బతింటా ఉంది. సపోజ్ ఇందాక మీరు నినాదాలు ఇచ్చినట్టు స్మోకింగ్ వలన క్యాన్సర్ వస్తుంది, దగ్గు వస్తుంది, ఎంఫసీమా అనే జబ్బులు వస్తాయనే కాకుండా దీనివల్ల చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. రక్తనాళాలు ఎక్కడ ఉంటాయి? మన శరీరం అంతా రక్తనాళాలు ఉంటాయి. సో రక్తనాళాలు లోపల గోడలు దెబ్బతినడం,
దానివల్ల అక్కడ రక్తం గడ్డకట్టుకోవడం, ఆ గడ్డకట్టడం వల్ల రకరకాల దుష్పరిమాణాలు వస్తాయి. అంటే మనకు హార్ట్ అటాక్ అంటాం, మైకార్డియల్ ఇన్ఫెక్షన్ అని కానీ, అట్లాగే బ్రెయిన్ స్ట్రోక్, పెరాలసిస్ కానీ, ఇలాంటివన్నీ చాలా రకాల ఇవి ఉంటాయి. అయితే ఈ మధ్య ఏంటంటే చిన్న పిల్లల్లో కూడా ఈ సిగరెట్ తాగే అనే సంస్కృతి, పెద్ద సినిమాలు చూసి కానీ, తోటి స్నేహితులు చూసి కానీ, చిన్న వయసు నుంచే సరదాగా కాల్చడం ప్రారంభించిన ఈ స్మోకింగ్ అనేది తర్వాత అలవాటుగా మారిపోతుంది. దాన్ని మానుకోవడం అనేది చాలా కష్టమైన పని. దానికి రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ఉన్నాయి. మనకు స్మోకింగ్ మానేయడానికి కౌన్సిలింగ్ ఇస్తారు, రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి, డీ అడిక్షన్ సెంటర్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రజల్లో మనం అవగాహన పెంపొందించి ఆల్రెడీ ఈ అలవాటు బారిన పడిన వాళ్ళని అలవాటు నుంచి పక్కకు తప్పించడం, అట్లా ఈ అలవాటు లేని ముఖ్యంగా యుక్త వయస్కులు వాళ్ళు మళ్ళీ పొగాకు వాడకం అనేది లేకుండా చేయాలన్నది ఈనాటి ర్యాలీ యొక్క సంకల్పం. సో మనమంతా కూడా ప్రజల్లోకి ఈ సందేశాన్ని తీసుకెళ్ళి పొగాకు మరియు పొగాకు ఉత్పత్తులు ఇవి వాడకుండా వాటికి దూరంగా ఉండి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే సందేశాన్ని మీరందరూ ప్రజల్లో వ్యాపింపజేస్తారు. ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానంలో శ్రీ హనుమత్ జయంతి సందర్భంగా శుక్రవారం ఉదయం 6 గంటల నుండి హనుమాన్ చాలీసా 108 సార్లు పారాయణం చేశారు. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఆలయ చైర్మన్ కాళే వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు పువ్వాడ సురేష్, నాలం శివ గోవర్ధన్, దాసరి హరి, విఆర్ఓ పిడుగురాల చలపతి పర్యవేక్షించారు. అర్చక స్వాములు నెల్లూరు మణికంఠ శర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చిన్ని కృష్ణ బృందం హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. పారాయణం అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మనకి గత 25 సంవత్సరాల నుంచి మనం ఇక్కడ హనుమాన్ చాలీసా కానీ వారికి అభిషేకాలు కానీ నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం కనుల పండుగగా అభయాంజనేయ స్వామికి పూజలు నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం కూడా 31వ తేదీ రేపు హనుమాన్ జయంతరంగా ఈరోజు హనుమాన్ చాలీసా పెట్టుకున్నాము. రేపు ఉదయం భక్తులు ముఖ్య గమనిక, రేపు ప్రతి ఒక్కరూ ఉదయం 6 గంటలకే పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. రేపు ఉదయం 6 గంటల నుంచి స్వామివారికి మూల విరాటికి అభిషేకములు నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఈ అభిషేకంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాం. రేపు ఉదయం అభిషేకాలు అంటే పాలాభిషేకం, తేలాభిషేకం, సింధూరాభిషేకం, తమిళకరాకులతో అభిషేకం, గారెలు 108 అన్ని అభిషేకాలు స్వామివారికి 9 అభిషేకాలు జరిపిస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని కనుల పండుగ జరుగుతూ ఏ కార్యక్రమం జరిగిన మన కొత్తపల్లి బస్టాండ్ అయ్యప్ప స్వామి దేవస్థానంలో వేంచేసి ఉన్నారు మన ఆంజనేయ స్వామి కూడా. ఈ భక్తులందరూ పాల్గొని రేపు స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. హనుమత్ జయంతి సందర్భంగా శ్రీ అభయాంజనేయ స్వామికి మేము ఎంతో కన్నుల పండుగగా శక్తి కొలది అభిషేకాలు, అన్నదానాలు, హనుమాన్ చాలీసాలు, రామనామ సంకీర్తనలు ప్రతి సంవత్సరము మనము ఏటా జరుపుకునే కార్యక్రమాలు ఇవన్నీ. కానీ అభయాంజనేయ స్వామికి ఎంత చేసినా మనము రుణపడి ఉంటాము. ఆ ఆంజనేయ స్వామి ఎల్లవేళలా అందరినీ కాపాడాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్.
లైఫ్ స్టైల్ని మార్చుకోవడం, చెడు అలవాట్లకు దూరంగా ఉండటం ద్వారా క్యాన్సర్ వ్యాధిని పడకుండా ఉండవచ్చని హెచ్సిజి ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్ సర్జికల్ అంకాలజిస్ట్ నారు రమణారెడ్డి అన్నారు. పొగాకు ఉత్పత్తులు, మద్య సేవనం మానుకోవడం ద్వారా క్యాన్సర్ వ్యాధిని నివారించవచ్చన్నారు. పౌష్టికాహారం తీసుకోవడం, నిత్యం వ్యాయామం చేయాలన్నారు. అనుమానం ఉన్నవారు తప్పనిసరిగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. ప్రస్తుతం క్యాన్సర్ గురించి భయపడాల్సిన పని లేదని, వైద్యం అందుబాటులో ఉందన్నారు. క్యాన్సర్కి సంబంధించి అన్ని రకాల వైద్య సేవలు ఒంగోలు హెచ్సిజి ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నేడు అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పొగాకు ఉత్పత్తులు ఉపయోగించమని, చెడు అలవాట్లకు దూరంగా ఉంటామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ నారు రమణారెడ్డి సూచించారు. ఈ మే 31న వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా మన హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్ కొన్ని ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంది. అండ్ ఈ క్యాన్సర్ పైన అవగాహన కల్పించడం కానీ, అదేవిధంగా క్యాన్సర్ నిర్లీకత అనుకోవడానికి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఏమి ఉన్నాయి, సో క్యాన్సర్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఇలాంటి వాటిపైన అవగాహన కల్పించడం. అదేవిధంగా జెనెటిక్కి సంబంధించి ఏదైనా టెస్ట్ అవసరమైనా, జెనెటిక్ కౌన్సిలింగ్ అవసరం ఉన్నా కూడా ఈ మే 31న వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా మన క్యాన్సర్ హాస్పిటల్ అనేది ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది. సో మెయిన్ ఏంటంటే థీము ఈ టొబాకో వల్ల వచ్చే క్యాన్సర్స్ ఏమైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్, ఈ గ్లోబల్గా తీసుకున్నట్లయితే 1/3 ఆఫ్ ద టోటల్ క్యాన్సర్ లోడ్లో మన ఇండియా నుంచి వస్తూ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ నోటి క్యాన్సర్, దీనికి ప్రధాన కారణము ఒకటి టొబాకో కాబట్టి, సో దానిపైన మనము అవగాహన కల్పించడానికి ఈ 31st వరల్డ్ నో టొబాకో డే కింద అవగాహన. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడును హైదరాబాద్లో ఒంగోలు ఎంపీ టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు రాఘవరెడ్డితో కలిసి చంద్రబాబు నాయుడుకు పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా పార్లమెంటు స్థానంలో పోలింగ్ ప్రక్రియతో పాటు పలు అంశాలను చర్చించారు. ఎన్నికల్లో విజయం సాధిస్తామని బాబు భరోసా ఇచ్చారు. వచ్చే నెల 4న జరిగే ఓట్ల లెక్కింపు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వంలో స్వల్ప విరామం. ఎన్నికల్లో ఫలితాలు ఎలా వచ్చినా దాన్ని స్వాగతించాలని, రాజకీయ పార్టీలు గెలుపోటమును సమానంగా చూడాలని, ఎన్నికల తర్వాత కానీ కౌంటింగ్ తర్వాత కానీ ప్రతి ఒక్కరూ శాంతియుతంగా మెలగాలని, ఘర్షణలకు పాల్పడరాదని, గొడవలు, కొట్లాట్లు, పరస్పర దాడులకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఎస్పీ గరుడ్ సునీల్ అన్నారు. నగరంలోని పోలీస్ కళ్యాణ మండపంలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ తదుపరి పరిణామాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో అవగాహన సదస్సు నిర్వహించారు. నగరంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, అందుకు భిన్నంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ అన్నారు. వాహనాల యజమానులు ఎట్టి పరిస్థితుల్లో తగాదాలకు దూరంగా ఉండాలని, సీసీ ఫుటేజీలో వాహనదారులు, వాహన యజమానులు కనపడితే ఖచ్చితంగా వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల సందర్భంగా చాలా దూర ప్రాంతాల నుంచి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చారని, అలాంటి వారు గొడవల్లో కానీ ఉంటే వారు వీసాలు, పాస్పోర్ట్లు రద్దు చేయడం జరుగుతుందని అన్నారు. తదుపరి ఉద్యోగాలకు అనర్హులుగా ఉంటారని అన్నారు. కౌంటింగ్ హాల్లోకి ఉదయం 6 గంటలకు రావాలని, అక్కడి నుంచి కౌంటింగ్ అయిపోయేంత వరకు బయటకు రావడానికి వీలు లేదని అన్నారు. లోపల గొడవలు సృష్టిస్తే పోలింగ్ అధికారి ఆదేశాల మేరకు కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. గ్రామాలలో ప్రశాంతంగా ఉండేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని, భిన్నంగా వ్యవహరిస్తే పరిణామాలు తప్పవని అన్నారు. అందుకోసం రాజకీయ పార్టీలు ఎవరైనా సరే ఉద్రేకపూరితంగా పెట్రోల్ బాంబులు తయారు చేసి పెట్టుకొని ఉంటే వాటి సమాచారం ఇవ్వాలని, అలా సమాచారం ఇవ్వకుండా గొడవలు జరిగితే రాజకీయ పార్టీ నాయకులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ రోజున హోటళ్లు, రెస్టారెంట్లు పూర్తిగా మూసివేయడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున విజయోత్సవ సభలు, ర్యాలీలు నిర్వహించరాదని, ఎవరైనా అతిక్రమిస్తే ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని, పీడీ యాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో కౌంటింగ్ ఒంగోలు సబ్ డివిజన్ ప్రత్యేక అధికారి రవివర్మ, సిఐడి డిఎస్పీ మోహన్ రావు, ఒంగోలు డిఎస్పీ కిషోర్ బాబు, ఇన్స్పెక్టర్లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ వచ్చే 4వ తేదీలో ఎలక్షన్ కౌంటింగ్ రైస్ కాలేజ్ టంగుటూరులో జరుగుతుంది. అదే సమయంలో మన ఒంగోలు టౌన్లో అన్నీ శాంతియుతంగా జరిపించడానికి మేము ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం డీజీపీ గారు ఒక స్పెషల్ ఆఫీసర్ని నియమించడం జరిగింది. ఆయన అడిషనల్ సిఐడి రవివర్మ గారు, ఆయనతో పాటు 2 డిఎస్పీలు ఉంటారు. మన ఎస్టీపీ ఒంగోలు కిషోర్ బాబు గారు, దాని తర్వాత డిఎస్పీ మోహన్ రావు గారు కూడా సిఐడి నుంచి, వాళ్ళ ఆధ్వర్యంలో చక్కగా ఎలక్షన్ రోజు చేసిన ప్రకారంగా స్ట్రైకింగ్ ఫోర్స్లు, క్యూఆర్టీస్, మొబైల్ టీమ్స్తో పాటు అన్ని చోట బందోబస్తు పెట్టడం జరుగుతుంది. టౌన్లో ఆ రోజు 144 సిఆర్పిసి సెక్షన్ ఉండడం వల్ల ఆర్ఓ గారి పర్మిషన్ లేకుండా
ఎవరు కూడా ర్యాలీలు కానీ గుంపుగా చేయడం అది నిషిద్ధమని చెప్తున్నాను. దాని తర్వాత ఎవరెవరు సెన్సిటివ్ ఇన్స్టాలేషన్స్ ఐడెంటిఫై చేశారో అన్ని పార్టీల నుంచి లీడర్స్ హౌసెస్, అన్ని పార్టీ ఆఫీసులు కూడా ప్రత్యేకంగా బ్యారికేడింగ్తో పాటు అక్కడ పికెట్ పెట్టుకోవడం జరుగుతుంది. అన్ని మొబైల్ టీమ్స్ కట్ ఆఫ్ పార్టీతో పాటు అన్ని విధంగా బందోబస్తులు ఏర్పాట్లు చేసి శాంతియుతంగా కౌంటింగ్ పోస్ట్ కౌంటింగ్ చేసే ప్రయత్నాలు మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ. రౌడీ షీటర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కౌన్సిలింగ్లు ఇస్తూ వాళ్ళ మీద సర్విలెన్స్ చేయడం జరుగుతుంది. అందులో దాని తర్వాత కూడా మరి అంత ఎవరు వినలేని పరిస్థితుల్లో ఉంటే అలాంటి వాళ్ళని కూడా 151 CRPC కింద ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రీసెంట్లీ ఎన్నో ఓపెన్ చేశారు మొత్తం జిల్లాలో ఎలక్షన్ డే తర్వాత పోస్ట్ ఎలక్షన్లో కేసులు ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ ప్రకారంగా 247 రౌడీ షీట్స్ కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. సార్ ఇప్పుడు నగరంలో ఎటువంటి సెక్షన్లు ఉంటాయి సార్? అంటే కౌంటింగ్ జరిగే ప్రాంతాల్లో 144 ఒంగోలు నగరంలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. నెల్లూరు బస్టాండ్ వద్ద ద న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్లో షార్ట్ సర్క్యూట్ కారణంతో మంటలు చెలరేగాయి. విద్యుత్ మీటర్ల వద్ద మంటలు రావడంతో అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందజేశారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. రికార్డు స్థాయికి మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో షార్ట్ సర్క్యూట్స్ జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మంగమూరు రోడ్లోని శ్రీ కంచి కామకోటి పీఠపాలిత పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమత్ జయంతి మహోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన సింధూరంతో అలంకరించి ఆకు పూజ కార్యక్రమాన్ని జరిపించారు. దేవాలయాన్ని సుందరంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. మహామంగళహారతి అర్చక స్వాములు నిర్వహించారు. పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. पंचोपचारण आसन मंत्रों परिकल्प्य ओम लं हम ओमाग्यय यस्मात् जामहे त्वा विश्वेषद आत्मनिदोन शंभो मय्यादन्ते दुर्गन्निदत्ता परिशामति शोपदानामनादिर्यामे सस्तां दरिदां तदा प्रणामं समर्पयामि प्रार्थनं समर्पयामि।
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సేవా సంస్థ అందించే హెల్త్ కార్డును తీసుకుని నగరంలోని 21 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏడాది పాటు ఉచితంగా ఓపీ పొందే వైద్య సేవలు ఉపయోగించుకోవచ్చని ఆల్ ఈజ్ వెల్ సంస్థ అధ్యక్షులు శ్రీనివాసరావు తెలిపారు. నగరంలోని శ్రీనివాస థియేటర్ ప్రాంతంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సేవా సంస్థ రూపొందించిన హెల్త్ కార్డులను ఆవిష్కరించారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రక్త పరీక్షల కేంద్రాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులు సుబాని సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. అబ్దుల్ కలాం సేవా సంస్థను స్థాపించడం పేదలకు మధ్యతరగతి వర్గాల వారికి వైద్య సేవలతో పాటు విద్యలో కూడా సేవలు అందించాలనే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నారు. కార్డును 300 రూపాయలతో తీసుకున్న ఎడల నగరంలోని 21 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉచితంగా ఓపీ అందించడం జరుగుతుందన్నారు. అలాగే అబ్దుల్ కలాం ల్యాబ్లో 10 సార్లు షుగర్, థైరాయిడ్ పరీక్షలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులను ఆదరిస్తూ పేదల కార్డులను తీసుకొని వైద్య సేవలు ఉపయోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు బలగాని ఆంజనేయులు, శివబ్రహ్మచారి, పాస్టర్ డేవిడ్ రాజు, నజరుద్దీన్, మోటే భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అబ్దుల్ కలాం ఆఫీస్ నందు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సేవా సంస్థ హెల్త్ కార్డు రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్డు వల్ల మనం సంస్థ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద ఈ అబ్దుల్ కలాం సేవా సంస్థ అనేది వర్క్ చేస్తుంది. దీని భాగంగా మనకి ప్రముఖ 21 హాస్పిటల్లో ఈ హెల్త్ కార్డు తీసుకున్న వాళ్ళకి ఒక 1 ఇయర్ పాటు ఓపీ ఫీజు లేకుండా, ఎటువంటి ఓపీ ఫీజు లేకుండా ఉచితంగా చూస్తారు. ఈ హాస్పిటల్కి డాక్టర్ సేవాభావంతో ఈ అవకాశం మన అబ్దుల్ కలాం సేవా సంస్థకి ఇచ్చారు. కావున 21 హాస్పిటల్ నందు ఈ 21 హాస్పిటల్స్ మధ్యతరగతి వాళ్ళకి ఈ రోజుల్లో ఓపీకి భయపడి హాస్పిటల్కి వెళ్ళలేకపోతున్నారు. కావున అందువల్ల ఏంటంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్లో వాళ్ళతోటి మనము ఒక సేవాభావంతో ఈ సంస్థకి ఇట్లా మనం హెల్త్ మీద చేస్తున్నాము. ఇలా అనగంలోనే వాళ్ళు డాక్టర్ గారు విల్లింగ్ అయిపోయి మన సేవా సంస్థ తరపున మీరు హెల్త్ కార్డులు ఇచ్చుకున్న వాళ్ళకి 1 సంవత్సరం పాటు ఎటువంటి ఓపీ లేకుండా ఎనీ సూపర్ స్పెషాలిటీ మేము ఏ అయితే హెల్త్ కార్డులు ఇచ్చామో ఆ హాస్పిటల్స్ వరకు ఓపీ అనేది ఒక 1 ఇయర్ పాటు ఉండదు. ఈ కార్డు తీసుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు చేయించుకొని 300 తీసుకున్న వాళ్ళకి 1 సంవత్సరంలో 5 సార్లు షుగర్ పరీక్షలు, లేదా థైరాయిడ్ పరీక్ష, లేదా కొలెస్ట్రాల్ పరీక్ష, సిబిపి పరీక్ష, ఏదైనా సంవత్సరంలో ఈ కార్డు కలిగిన వారికి ఈ రక్త పరీక్షలు ఉచితంగా చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ఈ కార్డు కలిగిన వారికి 1 ఇయర్ పాటు ఓపీ అనేది ఎటువంటి హాస్పిటల్ అయిన ఈ 21 హాస్పిటల్లో ఓపీ అనే లేకుండా చూస్తాము. ఈ రోజున ఈ కార్డు అబ్దుల్ కలాం సేవా సంస్థ కార్డు ఈరోజు మన ఆఫీస్ నందు ఓపెనింగ్ చేయడం జరిగింది. అబ్దుల్ కలాం సేవా సంస్థ తరపున ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులందరికీ కూడా మరొకసారి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క అబ్దుల్ కలాం సేవా సంస్థకి గౌరవదర్శులుగా నన్ను నియమించడం జరిగింది. నేను కూడా నా శాయశక్తుల ఈ యొక్క అబ్దుల్ కలాం సేవా సంస్థకి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒక ఇంట్లో ఎవరైతే బాధ్యత తీసుకుంటారో అతని ఇల్లంతా బాధ్యత తీసుకుని అనుకుంటారు. అలాగే ఒక గ్రామ సర్పంచి ఆ గ్రామాన్ని బాగా చేస్తే ఆ సర్పంచ్ ఎంతో ఈ గ్రామం కోసం కృషి చేస్తాను అనుకుంటారు. అలా ఈ దేశం కోసం కృషి చేసిన వాళ్ళలో ఎందరో మహనీయులు ఉన్నారు. వారిలో అబ్దుల్ కలాం గారు మహోన్నతుడైన వ్యక్తి. ఆయన స్ఫూర్తితో మరి సుబాని గారు చక్కగా ఈ సంస్థను స్టార్ట్ చేసి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పి నేను సందర్భంగా అందరికీ చాలా సంతోషంగా ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రాబోయే కార్యక్రమంలో రేపు అబ్దుల్ కలాం గారి బర్త్డే రోజున ఒక 1000 మెంబర్స్కి ఆ రోజు అన్ని పరీక్షలు ఫ్రీగా చేయబోతున్నాం. ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఈ యొక్క సంస్థ ద్వారా వస్తాయని ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ. సుబాని గారు మన బీసీల కోసం ప్రత్యేకంగా ఈ కార్డులు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అందరితోటి మాట్లాడి 20 హాస్పిటల్లో 1 సంవత్సరం వరకు ఓపీ లేకుండా ఫ్రీగా ఒకసారి కడితే సంవత్సరం వరకు చూపించుకోవటం అంటే చాలా గొప్ప అవకాశం. తప్పనిసరిగా మన బీసీలందరూ వచ్చి ఇక్కడికి రాపించుకొని తప్పనిసరిగా ఇవన్నీ చేకూర్చాలని తెలియజేసుకు సెలవు తీసుకుంటాం.
ఇక్కడ అబ్దుల్ కలాం సేవా సంస్థని ఏర్పాటు చేసిన మన సుబాని గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా దీంట్లో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంస్థ ద్వారా ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందనే భావంతో మేము ఇక్కడికి వచ్చి ఈ భావాన్ని మేము వ్యక్తిత్వం చేస్తున్నాం. అదేవిధంగా ఈ సుబాని గారు మంచి మనసుతో ఏర్పాటు చేసిన ఈ సేవా సంస్థని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. Muslims leaders and Hindu leaders and Christian leaders, it's a great opportunity God gave to us because it's a 300 only registration fees 1 year. It's a great hospital, so 21 is here. So it's a great opportunity for the poor and very poor and middle families and everyone. So God bless us. This is a great Abdul Kalam Seva Samastha is doing good work. It's God bless them. Really appreciated for everyone, those who are doing this great service. Thank you all of you. ఒంగోలు లాయరిపేటలో గల శ్రీ చిట్టి ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మంగళ వాయిద్యాలతో నగర సంకీర్తన గావించారు. అనంతరం స్వామివారికి 1000 కదలీ ఫలాలతో పూజ చేశారు. సాయం సంధ్య వేళల్లో స్వామివారిని విశేషంగా లడ్డులతో అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన నారాయణ తీర్థల తరంగాల కార్యక్రమం ఆహుతులను అలరించింది. సర్వవేదమయం జయ జయ గమానాథ జయ జయ గగానాథ జయ జయ వరాజపూరి శ్రీ వెంకటేశ జయ జయ గమానాథ నిగమ గోచర నిత్య గోచర విగళిత మఘామోహ. ఇప్పుడు బిడ్డలో మరో స్వల్ప విరామం. సంతపేట సాయిబాబా మందిరంలో కొలువై ఉన్న అభయాంజనేయ స్వామి వీరాంజనేయ స్వామి వారికి 1116 లడ్ల కైంకర్యం జరిపించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ చేశారు. హనుమత్ జయంతి రోజు సామూహిక లక్ష మల్లెల అర్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సంతపేట సాయిబాబా మందిరం నిర్వాహకులు అలహరి చెంచిలరావు తెలిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ స్వహస్తాలతో లక్ష మల్లెల అర్చన జరిపించవచ్చన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీరామ జయ రామ తేజ ప్రతాప మహాజగవందన విద్యావాన రామ కాయకరి మన ఒంగోలు సంతపేట షిరిడి సాయిబాబా మందిరంలో ప్రతినిత్యం కూడా 1/6/2024 హనుమత్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల దాకా కూడా ఎంతో విశేషంగా స్వామివారికి అలంకరణలు, అలాగే మహాప్రసాదాలు, అలాగే హనుమత్ చాలీసా కార్యక్రమాలు ఇవన్నీ కూడా భక్తులందరూ కూడా దగ్గరుండి కొన్ని వందల మంది భక్తులు వచ్చి
ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమం జరుపుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 1వ తారీఖు జరిగేటువంటి హనుమ జయంతి సందర్భంగా ఉదయం అభిషేకం ఉంటుంది, మళ్ళీ 10 గంటల పూజా కార్యక్రమం, సాయంత్రం లక్షమల్లెలతో విశేష పూజా కార్యక్రమం. మీరు కూడా వచ్చి పాల్గొనడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు సంతపేట షిరిడి సాయి అభయాంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి పక్కనే ఉంటారు. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి హనుమ జయంతి సందర్భంగా స్వామివారిని దర్శించుకొని అభిషేకాల్లో పాల్గొని, పూజలో పాల్గొని, లక్షమల్లెల్లో పాల్గొని మీ అందరూ కూడా హనుమంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. హనుమత్ జయంతి ఉత్సవాల సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఆధ్వర్యంలో 2వ తేదీన నగరంలో హనుమాన్ శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు బజరంగ దళ్ కన్వీనర్ మఠంపల్లి దుర్గేష్ తెలిపారు. సంతపేటలోనే మీడియా సమావేశం నిర్వహించారు. హనుమాన్ శోభాయాత్ర ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ప్రాంత సత్సంగ ప్రముఖ్ సోమ సుబ్బారావు, జిల్లా కార్యదర్శి యనమలమెల్లూరు సీతారామయ్య, ఉపాధ్యక్షులు జిల్లెలమూడి వెంకటేశ్వర్లు, గడ్డం శ్రీనివాసరావు, సహ కార్యదర్శి ఈమని బలరాం, జిల్లా ధర్మాచార్య ప్రముఖ్ భైరవేశ్వరానంద స్వామీజీ, జిల్లా కోశాధికారి సాధు శ్రీనివాస గుప్తా, జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు. హనుమత్ శోభాయాత్ర ఈ రకంగా బైక్ ర్యాలీగా నడపబడుతుంది. ఒంగోలు పట్టణంలోని అన్ని కుల సంఘాలు కానీ, సమస్త హిందూ సంఘాలు కానీ, ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్తు, మాతృశక్తి అన్ని విభాగాల నుంచి కూడా అనేక మంది ఈ యొక్క బైక్ ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది. దీని లక్ష్యం ముఖ్యంగా హిందూ సంఘటనే ధ్యేయంగా జరుగుతూ ఉంది. ఈ యొక్క బైక్ ర్యాలీలో 50 మంది పాల్గొని ఈ యొక్క బైక్ ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ సందర్భంగా కూడా సమాజానికి విజ్ఞప్తి చేసేది ఏమంటే, మన ధర్మ గ్రంథాలైన రామాయణం, భారతం, భాగవతం, మహాత్ముల అలాగే దేవతల యొక్క జీవిత చరిత్రనే హిందూ సమాజానికి మూలాలు. ఇవన్నీ కూడా ముందుకు తీసుకువెళ్ళవలసిన ఆవశ్యకత ఎంతో ఉందని ప్రబోధిస్తూ ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని బైక్ ర్యాలీగా అత్యద్భుతంగా నెరవేర్చడానికై దాదాపు ఒక 2 నెలల నుండి దీనికోసం అందరూ కష్టపడుతున్నారు. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ బైక్ ర్యాలీ కార్యక్రమంలో ఒంగోలు మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల గ్రామ ప్రజలు కూడా ఈ బైక్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని దీన్ని దిగ్విజయం చేసి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా ప్రతి సంవత్సరం మనం మాత్రమే చేసుకుంటే ఈ కార్యక్రమాన్ని స్వామీజీలు మేము కూడా వస్తాము అని చెప్పేసి వాళ్ళందరూ వాళ్ళే దాదాపు 10 మంది స్వామీజీలు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కళ్ళు ఈ బైక్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని ఆంజనేయ స్వామి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా ర్యాలీ జరుగుతుంది. దీంతో పాటు మనకు మంత్రులు వెహికల్ ఉంటుంది. ఈ విధంగా అనేకమైనటువంటి ఈ బైకులన్నీ కూడా ప్రశాంత వాతావరణంలో చాలా హుందాతనంగా ఈ బైక్ యాత్ర నిర్వహించబడుతుంది. ఈ విధంగా నిర్వహించడానికి విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళ్, హిందూ సంఘాలు, దేవాలయాల సమితులు అన్నీ కలిసి కూడా భక్తితోటి పవిత్రంగా నిర్వహించుకునేటువంటి ఈ కార్యక్రమం చాలా హుందాతనంగా ప్రశాంతంగా నిర్వహించబడుతుందని తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. జూన్ 2వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఒంగోలు సంతపేట శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం నుంచి శ్రీ వీర హనుమాన్ విజయ శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది. సంఘే శక్తే కలయుగే అని ఒక మనకు సామెత ఉంది. ఈ కలియుగంలో మనం సంఘటితంగా ఉంటే మాత్రమే కానీ మనం ఏ పని చేయలేము. మనం అందరూ కలిసికట్టుగా హిందువులందరూ అన్ని కుల సంఘాలు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు ఈ శోభాయాత్ర బైక్ ర్యాలీలో పాల్గొని ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహానికి పరిపూర్ణమైన పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. దక్షిణాది పొగాకు మార్కెట్లో ఊపందుకుంది. పలు వేలం కేంద్రాల్లో బేల కోసం వివిధ కంపెనీలు బయ్యర్లు పోటీ పడుతున్నారు.
ప్రత్యేకించి మేలు రకం బేళ్ల కోసం పోటీ అధికంగా కనిపిస్తుంది. తదనుగుణంగా ధరలు పెరుగుతున్నాయి. వారం కింద గరిష్ట ధర కిలో 323 రూపాయలు ఉండగా గురువారం అది 326 రూపాయలకు చేరింది. ఒంగోలు టు వేలం కేంద్రంలో ఈ ధర లభించగా ఇతర అన్ని కేంద్రాల్లోనూ గరిష్ట ధరలు కిలో 320 రూపాయలకు పైనే పలుకుతున్నాయి. ప్రధాన కంపెనీ అయిన ఐటీసీ సైతం బేళ్ల కోసం ఇతర బయ్యర్లతో పోటీ పడక తప్పని పరిస్థితి మార్కెట్లో నెలకొంది. దక్షిణాదిలో 11,000 కేంద్రాల్లో ఇప్పటి వరకు సుమారు 60.12 మిలియన్ కిలోల కొనుగోలు చేయగా సగటున కిలోకు 246.13 ధర లభించింది. బోర్డు చరిత్రలో ఈ స్థాయి ధరలు ఎప్పుడూ ఈ ప్రాంతంలో లేవు. గత ఏడాది మొత్తం సీజన్ పూర్తయ్యాక సగటు ధర కిలో 237 రూపాయలు ఉండగా ఈ ఏడాది సగం కూడా కొనుగోలు చేయకముందే అంతకన్నా అధికంగా ధరలు లభించాయి. మేలు రకం బేళ్లు రైతుల వద్ద 3 వంతులు ఇంకా ఉండగా మొత్తం అమ్మకాలు పూర్తయ్యే నాటికి సగటు ధరలు కూడా భారీగానే పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అద్దంకిపట్నంలోని 7 ప్రధాన కూడళ్లలో సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణయ్య సిబ్బందితో కలిసి నాకాబందీలో భాగంగా వాహన తనిఖీలు చేపట్టారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలను, రిజిస్ట్రేషన్ లైసెన్స్ లేని వాహనాలు క్షుణ్ణంగా తనిఖీ చేసి సరైన పత్రాలు లేని వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎన్నికల సందర్భంగా ఎక్కడ ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా నాకాబందీ చేపట్టినట్లు కృష్ణయ్య తెలిపారు. అద్దంకి పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉందని ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్లు, ఏఎస్ఐలు, హోంగార్డులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలో ఎస్పీ గారి ఆదేశాల మేరకు అలాగే డిఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు నాగాబంద్ నిర్వహిస్తున్నాం. రాబోయే కౌంటింగ్ సెంటర్ దృష్టిలో పెట్టుకొని కౌంటింగ్ రోజున ఎలాంటి అల్లలు జరగకుండా దాంట్లో భాగంగా ఈ లైసెన్స్ లేని వెహికల్స్ని, రికార్డ్స్ లేని వెహికల్స్ని, నెంబర్ లేని వెహికల్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఇది ఈరోజు ఈవినింగ్ 5 to 7 వరకు ఈ నాగాబంద్ అనేది నిర్వహిస్తున్నాము. లైసెన్స్ లేని వెహికల్స్ అన్నీ కూడా ఇప్పటివరకు 30 వెహికల్స్ వరకు సీజ్ చేశాము. ఈరోజు అన్ని మన అద్దెంకులు మొత్తం 7 పాయింట్లో చేస్తున్నాం. ఒకటి రామ్నగర్ జంక్షన్, 99 స్టాచ్యూ, దర్శ రోడ్డు, గానేవాడ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని అద్దంకి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పాణ్యం చిన్న హనుమిరెడ్డి గెలుపొందాలని వైసీపీ అభిమాని తమిళనాడు రాష్ట్రం నాగపట్నంలో గల మేరీమాత చర్చి మోకాళ్లపై నడిచి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న అద్దంకి వైసీపీ అభ్యర్థి పాణ్యం చిన్న హనుమిరెడ్డి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అభినందించారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మనసు ద్వేషంతో నిండిపోతే ఇతరుల మంచితనాన్ని గుర్తించలేని అంధకారం అలముకుంటుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బుడ్డెల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.